హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే నర్సరీకి వచ్చాను. నర్సరీలో మొక్కలు తీసుకుంటున్నాను. మొక్కలు ఏం తీసుకుంటున్నానంటే ఇదిగోండి, ఎల్లో కలర్ ఫ్లవరు అండ్ తులసి, నిమ్మ, ఎయిర్ ఫ్రెషనర్, అవి తర్వాత ఇవి ఏమంటారు మల్లి చెట్టు, మనీ ప్లాంట్ తీసుకున్నాను. అలాగే నాకు ఇంకా కొన్ని కావాలి. ఇవన్నీ చెట్లు ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు. వీళ్ళు చాలా రీజనబుల్గా అమ్ముతున్నారు. మీకు కనుక కావాలనిపిస్తే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎయిర్ బాగు చేసేవి మనం ఇంట్లో బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. వీటికి వాటర్ ఎక్కువ అవసరం లేదు కదండి. వాటర్ ఎక్కువ అవసరం లేదు కదా, స్ప్రే చేస్తే అయిపోతుంది. ఇవన్నీ అవే అన్నమాట ఈ చెట్లు. ఇక్కడ చూడండి, రకరకాల షేప్లో కుండీలు కూడా ఉన్నాయి. మనకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇక్కడ మనకు రకరకాలుగా కుండీలు ఉన్నాయన్నమాట షేప్లలో. చిన్న చిన్న వాటిలో కూడా పెంచుకొని మనం ఇంట్లో షో లాగా పెంచుకోవడానికి చూడండి, బాతుల టైప్లో ఈ టైప్లో కూడా ఉన్నవి. అలాగే అక్కడ మనకు తులసి గద్దెలు ఉన్నాయి. ఇంకా చూపిస్తాను. చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి చూడండి, బుద్ధుడి బొమ్మలాగా ఇలా పడిపోతున్నాయి చెట్లు. ఇక్కడ కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మనకి. ఇవి కూడా మనము చిన్నగా ఇంట్లో పెట్టుకోవడానికి, షో కేసులో పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏరు అదే అన్నమాట. ఇది చూసారా, ఈ మొక్క ఎలా ఉంది, పాము పడగలాగా. ఇది కూడా బాగుంటుంది మొక్క. ఇది ఎంత అండి మొక్క? కేరళ లిల్లీ. అంటే దీనివల్ల యూజ్ ఏంది? ఇండోర్ అక్కడ ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, మన ఇంట్లోకి అందంగా ఉంటుంది మేడం. అది ఓకే, ఎయిర్ ఫ్యూరీ అవుతుందంట, అందంగా ఇండోర్ మేడం. అది ఓన్లీ ఇండోర్. అంటే జస్ట్ ఇది షో కోసం మాత్రమే. ఇవన్నీ షో కేసే, అన్ని కూడా అంతా ఇండోర్ మొక్కలు. ఓకే, ఇక్కడ చూడండి అన్ని కుండీలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి ఇంకొక రోజు బ్లాగ్ చేస్తాను. ఇప్పుడు తీరిక లేదు కాబట్టి ఇదిగో నేను ఇలాంటి ప్లాంట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇలాంటిది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు టైం లేదు కాబట్టి లేట్ అవుతుంది. సో నేను ఇంకా అన్ని చదువుకోవాలి కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను ఈ బ్లాగ్. నేను మళ్ళీ ఒకరోజు మీకోసం ప్రత్యేకంగా వచ్చి ఈ బ్లాగ్ చూపిస్తాను, ఎక్కడుంది ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఆల్. మీ భవ్య. ఓకే ఫ్రెండ్స్, నేను ఇవన్నీ తీసుకున్నాను. ఏంటంటే ఎల్లో కలర్ చామంతులు అండ్ లెమన్, తర్వాత ఇది సన్నజాజి, ఇది ఎయిర్ ఫ్రీ అన్నమాట. ఇదొకటి రెండు తీసుకున్నాను. అలాగే తులసి తీసుకున్నాను, మనీ ప్లాంట్ తీసుకున్నాను, ఇంకోటి మునగ మొక్క ఒకటి తీసుకున్నాను. మునగ మొక్క. అలాగే ఇవి కుండీలు కూడా తీసుకున్నాను. అలాగే ఇగో పాలకూర, వంకాయ, చుక్కకూర తీసుకున్నాను. ఇదొకటి కూడా తీసుకున్నాను, వెడల్పుగా ఉండడానికి, మనం మట్టి పోసుకొని పెట్టుకోవడానికి. వీటితో పాటు కోకోపీట్ను మట్టి మిక్స్డ్ కలిపి వాళ్ళు ఇప్పుడు మనకు సెట్ చేసి ఇస్తారు. ఇది ఇక్కడ మనము చింతలకు వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది. అంటే ఇటు వచ్చేటప్పుడు జిడిమెట్ల నుంచి ఇటు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. చాలా రీజనబుల్గా చెప్తారు రేటు. జిడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా రీజనబుల్గా ఉంటుంది. అది శ్రీ ధనలక్ష్మి నర్సరీ అంట. చాలా బాగా రీజనబుల్గా రేట్ చెప్తున్నారు. నాకైతే తగ్గిస్తున్నారు చాలా వరకు, ఎందుకంటే మనం బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే ఇక్కడ రకరకాల కుండీలు ఉన్నాయి, మీకు చూపించాను ఇంతకు ముందు. రకరకాల మనము ఏమంటారు ఫ్లాట్లో పెట్టుకోవడానికి, అందంగా డెకరేట్ చేసుకోవడానికి కానీ చాలా బాగా చూపిస్తున్నారు. మనకు తులసి గద్దలు పెట్టుకోవడానికి కూడా ఓంకారం రూపంలో చిన్న అవి సెట్ ఉంది, చిన్న సెట్. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ తులసి గద్దలు చూడండి చాలా బాగున్నాయి మనకు. ఇదిగో లక్ష్మీదేవి, సరస్వతీదేవి బొమ్మలతోటి చాలా బాగా ఉన్నాయి. వినాయకుడు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వినాయకుని షేప్లో ఇక్కడ ఏమంటారు కుండీలు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇవి పింగాని మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు స్టాండ్ పైన. చాలా బాగున్నాయి అన్నమాట. ఇది అడ్రస్ వచ్చేసి చెప్పాను కదా, యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో ధనలక్ష్మి నర్సరీ అని. ఇక్కడికి వచ్చి మీరు కనుక చెట్లు తీసుకున్నట్టయితే చాలా రిజర్వ్ రేట్లో అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి, నాకైతే తగ్గించారు. మీరు కూడా, ఇదేం ప్రమోషన్ కాదు, ఇది జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్?
నేనైతే ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్స్ చేస్తున్నాను అనమాట. మిక్స్ చేసి వేస్తున్నారు. కోకోపీటును కంపోస్ట్ ప్లస్ ఎర్రమట్టి కలిపి వేస్తున్నారు అనమాట. చూడండి పొడి పొడిలాడుతూ తేలిగ్గా ఉంటుంది. మనకు ఎక్కువ బరువు వాటర్ పోసినా కూడా మనకు అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట కోకోపీట్ అనేది. ఇప్పుడు చాలా మంది కోకోపీట్ వాడుతున్నారు కదా అలా అనమాట. మనకి ఇక్కడ హోల్స్ కూడా చేస్తున్నారు వాటర్ కిందికి వెళ్ళడానికి గాను. పగిలిపోద్ది అట్లయితే. అవునవును మీకు ఆల్రెడీ ఉన్నాయి అందులో హోల్స్. మనం వాటర్ పోవడానికి ఎక్కువైన వాటర్ పోవడానికి కిందికి హోల్స్ లాగా ఉంటున్నాయి. మనకు ఆల్రెడీ మట్టేస్తున్నారు చూడండి. నేనైతే ఒక 5 తీసుకున్నాను. 5 కుండీలు అయితే తీసుకున్నాను. మనకి ఇది వచ్చేసి వెడల్పు కుండి తీసుకున్నాను ఒకటి. ఇందులో మనము పాలకూర, చుక్కకూర, వంకాయ, టమాటా ముక్కలు ఆ సీడ్స్ వేసుకొని పెంచుకోవచ్చు. అడ్డంలో పెరుగుతాయి అన్నమాట. అలాగా తీసుకున్నాను. ఇదైతే చాలా రీజనబుల్ రేట్లలో చెప్తున్నారండి. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. నిమ్మ మొక్క ఇది వచ్చేది ఎండాకాలం కాబట్టి నిమ్మ మొక్క ఉండాలన్న ఉద్దేశంతో నేను నిమ్మ మొక్క తీసుకుంటున్నాను. అలా దీంతో పాటు నేను ఇంకా మనము దీంతో పాటు ఎరువు కూడా తీసుకోవాలి కదండి. మనం వీక్లీ వన్స్ వేయచ్చా? వేయకపోయినా పర్లేదు అంటారా? ఓకే. ఇదిగో చూడండి, ఇది తులసి మొక్క. తులసి మొక్కని ఇందులో పెడుతున్నారు. మనకేంటంటే మనకు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు అనమాట. మనం ఏది చెప్తే ఎట్లా చెప్తే అలా మనకు సెట్ చేసి ఇస్తున్నారు. ఇట్లా కాదు మేడం ఇట్లా అని చెప్పి వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా పెడుతున్నారు. మనం ఈ ఏసీ తీసుకున్నాం కాబట్టి ఇంట్లో ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను. కాబట్టి నేను దీనికి కుండీలేం తీసుకోవట్లేదు అదనమాట. ఇది కూడా దింపేసి ఆ సీడ్స్ కూడా వేసేయమంట. సీడ్స్ దీని తర్వాత వేసుకోనా? చూడండి మరి ఎంత బాగా చెప్తున్నారు. ముందు వేయద్దు తర్వాత వేయచ్చుకోండి. మరి దీనిలో కూడా కొంచెం కోకోపీట్ కలుపుతారు. ఓకే. జాగ్రత్త. హోల్స్ చేస్తున్నారు దీనికి కూడా ఎక్కువైన వాటర్ పోవడానికి. ఇదైతే చెప్పాను యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఉంది ధనలక్ష్మి నర్సరీ అని. మీరు వచ్చి విజిట్ చేయండి ఒకసారి. అనేది ఇక్కడ మొత్తం ఇంకా సీజనల్ మొత్తం కాసే